గండి పోచమ్మ తల్లి కాపాడు, మమ్మల్ని చల్లగా చూడు, మా యాత్ర చక్కగా సాగేలా దీవించు. ఇది పాపికొండల విహారానికి వెళ్లే పర్యాటకుల ప్రార్థన. లాంచ్ సిబ్బంది మొక్కు. ఇప్పుడు ఆ గండి పోచమ్మకే గండం వచ్చింది. గోదావరి ఉధృతి, పోలవరం ముంపుతో గుడి ఆవరణలోకి నీరు వచ్చింది. ఆలయ శిఖరం నీట మునిగింది. కూడా మన గౌరవ గారు, లక్ష్మణ గారు, అదేవిధంగా ద గ్రేట్ నాగేంద్ర యాదవ్, వీళ్ళందరూ కూడా మా అన్న శ్రీధరన్న గారు అందరూ కూడా దయచేసి తొందరగా. పోలవరం వంటి ప్రాజెక్టులో ముంపు మరింత అధికంగా ఉంటుంది. ఈ ముంపులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్న గ్రామాలు గోదావరి కాలగర్భంలోకి చేరుతున్నాయి. వీటిలో కొన్ని గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో వెలిసిన గిరిజన దేవత గండిపోచమ్మ. పాపికొండ యాత్ర ఎక్కడి నుంచి పర్యాటకులు వచ్చినా తొలుత ఇక్కడికి రావాల్సిందే. పర్యాటకులు, లాంచీల నిర్వాహకులు ఇక్కడికి వచ్చి తల్లిని దర్శించుకుంటారు. ఇక్కడ నుండి కొండల మీద వెలిసిన గిరిజన గ్రామాలు కనువిందు చేస్తాయి. ఈ గుడి దగ్గర నుండి పాపికొండ అందం మరింతగా పెరుగుతోంది. ఈ ఆలయానికి 100 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. పాపికొండలు వెళ్లే పర్యాటకులతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ గుడికి వస్తారు. గొందూరు గ్రామానికి చెందిన గిరిజన తెగ సోదెవారు గండిపోచమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు. 1990లో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ ఆలయం సుమారు 4 నుండి 6 నెలల పాటు నీటిలోనే ఉంటుంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నీటి ప్రవాహం పెరగడంతో అమ్మవారి ఆలయ గోపురాన్ని వరద తాకింది. ఆలయంతో పాటు సమీపంలో ఉన్న ఇల్లు నీట మునిగాయి. గోదావరి వరద పెరగడంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి ఉధృతి పెరిగి బాగా పెరగడం జరిగింది. దాని నిమిత్తం ఈ దేవీపట్నం మండలం గండిపోచమ్మ గుడి దగ్గర టెంపుల్ కూడా మునిగిపోవడం జరిగింది. కాబట్టి భక్తులు, యాత్రికులు కూడా సదరు విషయాన్ని గమనించి ఎవరు కూడా రావద్దని చెప్పి పోలీసు వారి తరఫున నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు వేటకి వెళ్ళొద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ గండిపోచమ్మ గుడి దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.